నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. సో ఇప్పుడు ఎక్కడ చూసినా మన సౌత్ గురించి మాట్లాడుతున్నారు. అంటే సౌత్లో ఉన్న డైరెక్టర్స్ తాటికి నార్త్ సైడ్ అంటే మిగతా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైతే మనమైతే ఎక్కువ మేజర్గా చూసుకుంటే నార్త్ ఫిలిం ఇండస్ట్రీ ఎప్పటి నుంచో అది నార్త్లో సినిమా చేస్తే చాలు మన లైఫ్ సెటిల్ అని అనుకునే స్థాయి నుంచి వెళ్ళి సౌత్లో ఒక్క సినిమా ఛాన్స్ వస్తే చాలు అన్న స్టేజ్కి వచ్చేసినాం మనం. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రశాంత్ నీలే కావచ్చు, ఫస్ట్ చెప్పాలంటే రాజమౌళి, తర్వాత ప్రశాంత్ నీల్, సుకుమార్, యాట్లీ. సో వీళ్ళందరూ సౌత్ నుంచి ఉన్నారు. ఇప్పుడు నార్త్ నుంచి చూసుకుంటే ఒక్క డైరెక్టర్ కూడా లేరు. సో ఇది ఇప్పుడు ఏమనుకోవాలి, మనం సక్సెస్ అయ్యామని చెప్పుకోవచ్చా మనము ఒక సౌత్ నుంచి ఈ డైరెక్టర్స్ అందరి వల్ల? నార్త్ నుంచి డైరెక్టర్స్ లేరు అనే దానికంటే ఈ మధ్య కాలంలో తీలా యాక్చువల్లీ చెప్పాలి అంటే. అఫ్కోర్స్ సౌత్ వాళ్ళు బాగా హిట్ అవుతున్నారు, అది నేను ఒప్పుకుంటాను. కాకపోతే నార్త్ విషయం ఏంటంటే సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోయిన తర్వాత బాలీవుడ్ బాయ్కాట్ అయింది. ఎవరు నువ్వు ఏ సినిమా మేము ఆదరించామంటూనే ఉన్నారు. అతలాకుతలం అయిపోయింది బాలీవుడ్. సో ఆ టైంలో వీళ్ళందరూ ఏం చేస్తారు, డైరెక్టర్స్ అందరూ కూడా ఓటీటీలో బాట పట్టారు. అందరూ మహా డైరెక్టర్స్ అందరూ కూడా ఓటీటీలు వాళ్ళ ప్రతిభను చూపించుకోవడానికి. కొంతమంది మాత్రం సినిమాలు తీసుకుంటూ వస్తున్నారు, అతి కొద్దిమంది. అంటే మేము ఇంకా ఉన్నాము అని చెప్పుకోవడానికి అంతే. మోస్ట్లీ అందరు ఇట్లా. కానీ మన దగ్గర అట్లా కాకుండే, మన దగ్గర ఏంటంటే ఎంత ప్రతిభ ఉన్న డైరెక్టర్ అయినా సరే ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఎవరో ఒకరితో కాంబినేషన్ సెట్ చేసుకొని వర్కౌట్ చేసుకుంటూనే ఉన్నారు. మధ్యలో ఓటీటీలోకి వెళ్ళినా మళ్ళీ సినిమాని అలాగే నిలబెట్టుకున్నారు. అండ్ అట్లా చెప్పుకుంటే ఇప్పుడు రాజమౌళి గారు ఆల్మోస్ట్ పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అయినటువంటి డైరెక్టర్. కొత్త వాళ్ళు వచ్చి కూడా పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్లో కొడుతున్నారు, కొత్త వాళ్ళు. అండ్ నెక్స్ట్ సరే అట్లా కూడా చూసుకున్నా ఇంకా మన మణిరత్నం గారు ఆబ్వియస్లీ ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు. అండ్ అలాగే సుకుమార్ ఆయన తీసే సినిమాలు ఇప్పుడు పుష్ప కానివ్వండి, ఇప్పుడు నెక్స్ట్ ఏ వచ్చినా ఆయన వాళ్ళ టీం తీసినా కూడా. అండ్ నెక్స్ట్ అలాగే అట్లీ ఈయన అండ్ ఉన్నారు మన లోకేష్ కనకరాజు కానీ, కార్తిక్ సుబ్బరాజు కానీ, చాలామంది డైరెక్టర్స్ కూడా ఉన్నారు. సో మన సౌత్ నుంచి ఒక రేంజ్ ట్రేడ్ మార్క్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఇట్లాంటి టైంలో ప్రశాంత్ నీల్ అనే ఇంకో డైరెక్టర్ కన్నడ నుంచి కూడా వచ్చి, అంటే ఓన్లీ తెలుగు తమిళే కాకుండా కన్నడ నుంచి వచ్చి వరుస హిట్లు, కేజీఎఫ్, ఇప్పుడు మళ్ళీ సలార్, బాలీవుడ్ తన వైపు చూసేలా చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇక్కడి నుంచి వెళ్ళిన సందీప్ రెడ్డి వంగ మన డైరెక్టరు బాలీవుడ్కి వెళ్ళి పెద్ద హిట్ కొట్టి మళ్ళీ యానిమల్ లాంటి సక్సెస్ఫుల్ సినిమా తీశాడు. సో అట్లా చూసుకుంటే ఈ మధ్యకాలంలో బాలీవుడ్ వాళ్ళందరూ కూడా తొంగి చూస్తున్నారు. ఏ సౌత్ డైరెక్టర్ అయినా వచ్చి మమ్మల్ని ఏదైనా నిలబెడితే బాగుండు అని చెప్పేసి ఒక వార్త ఎప్పటి నుంచో వైరల్ అవుతుంది. ఈవెన్ వాళ్ళకు కూడా ఇష్టమే. ఎందుకు చెప్పనా, మన టీవీ సీరియల్స్లో కూడా షారూఖ్ ఖాన్ని తెచ్చారు, సల్మాన్ని తెచ్చారు. అండ్ ఇదేంటి సల్మాన్ లాంటి ఆయన గాడ్ ఫాదర్లో క్యారెక్టర్ చేసినట్టే, అది ఆయన హీరో కాదు, ఒక రోలు. అక్కడ నుంచి వచ్చి అజయ్ దేవగన్ మన సినిమాల్లో చేస్తానే ఉన్నాడు. ఇప్పుడు బాబీ డియోలు మనకు మంచి విలన్ అయ్యాడు. సైఫ్ అలీ ఖాన్ వచ్చేసాడు. అండ్ ఎప్పుడో మన సంజయ్ దత్ గారు వచ్చేసారు. వీళ్ళందరూ అక్కడ పెద్ద హీరోలు మళ్ళీ ఇక్కడికి వచ్చి క్యారెక్టర్లు చేసుకుంటున్నారు. అజయ్ దేవగన్ ఇప్పుడు మళ్ళీ బాలీవుడ్లో సినిమా తీస్తే మళ్ళీ పెద్ద హిట్, మళ్ళీ కోట్లు ఖర్చు పెట్టి ఆయన హీరోనే అక్కడ, మళ్ళీ ఇక్కడికి వచ్చి క్యారెక్టర్లు చేస్తున్నారు. సో ఆ రకంగా చూసుకుంటే సౌత్ సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్. సో మోస్ట్లీ సౌత్లో ఉన్న అందరు డైరెక్టర్స్ అంటే వీళ్ళు కథను ఎంచుకొని వెళ్తారు. ఇంతకుముందు బాలీవుడ్లో కూడా మంచి మంచి స్టోరీలు వచ్చేవి, రావని కాదు, గబగబా అయిపోయి వాళ్ళ చుట్టే తిరిగేది. అయితే షారూఖ్ ఖాన్ సినిమా, లేదా సల్మాన్ ఖాన్ సినిమా, లేకపోతే అమీర్ ఖాన్ సినిమా, లేకపోతే అక్షయ్యో లేకపోతే అజయ్ దేవగనో ఇట్లా, లేదా కొంచెం రణబీర్ కపూరు, వీళ్ళ మీద ఉండేవి. అవే హీరోయిన్లు కత్రినా కైఫ్, దీపికా పదుకొనే వీళ్ళే తిరిగేవాళ్ళు. కొత్త వాళ్ళు ఎవరైనా రావాలంటే చాలా కష్టం ఉండేది. అంత ఈజీగా పెద్ద స్టార్ హీరో నిర్మాతలు కూడా వాళ్ళని తీసుకునేవాళ్ళు కాదు. బట్ ఇక్కడ అట్లా కాదు, ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారు. బోల్డ్ అని క్యారెక్టర్స్ అన్ని భాషలో ఇక్కడ నటించవచ్చు. హిందీలో నువ్వు చిన్న క్యారెక్టర్ చేసినా సరే ఇక్కడ నిన్ను మెయిన్ విలన్గా పెట్టి ఇక్కడ పెట్టుకుంటారు. అవునా, అట్లా చాలామందిని చూసాం మనం. హిందీలో జస్ట్ చిన్న మోడల్ అయితే చాలు, ఇక్కడ సైడ్ క్యారెక్టర్ ఇచ్చి దానికి మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇట్లా మంచి రోల్స్ ఇచ్చి చాలామంది ఎంకరేజ్ చేశారు. ఇంకెందుకు సముద్రకని ఒక తమిళ డైరెక్టర్ ఊరికే తీసుకొచ్చి క్యారెక్టర్ ఇచ్చి ఇప్పుడు పెద్ద స్టార్ని చేశారు ఆల్మోస్ట్. ఒకప్పుడు ప్రకాష్ రాజు, కోట శ్రీనివాసరావు చేసినటువంటి క్యారెక్టర్స్ అన్నీ ఈయనకు వస్తున్నాయి, పెద్ద క్యారెక్టర్లు. ఇట్లా అండ్ గౌతమ్ మీనన్ ఆయన కూడా
క్యారెక్టర్లు చేసుకుంటా డైరెక్షన్ చేస్తున్నాడు. చాలామంది ఉన్నారు, ఒకరు ఇట్లా అని చెప్పలేము, సెల్వరాజు గారు కానివ్వండి, చాలామంది. సో సౌత్ నుంచి చాలా టాలెంటెడ్ పీపుల్ వస్తున్నారు, వాళ్ళని మలుచుకునేటువంటి ఆర్టిస్టులు కూడా ఉన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తాప్సీ మనమ్మాయి, అవునా, ఎంత దే ఆర్ డూయింగ్ సంథింగ్. ఈవెన్ మొన్న యానిమల్లో రష్మిక వెళ్ళింది పైకి, తర్వాత అంతకుముందు రకుల్ ప్రీత్ సింగ్ని తీసుకెళ్లారు, పూజా హెగ్దేని పట్టుకెళ్లారు, స్టార్టింగ్ ఇలియానాని కూడా పట్టుకెళ్ళారు. ఇలియానాని పట్టుకెళ్ళి హీరోయిన్ మెటీరియల్గా చూడలా, క్యారెక్టర్ ఇచ్చారు బర్ఫీలో. బికాజ్ వాళ్ళకి ఏంటంటే హీరోయిన్ మెటీరియల్ సౌత్ వాళ్ళకి మంచి క్యారెక్టర్ ఇస్తే క్యారెక్టర్లను పండిస్తారు, వాళ్ళు మంచి నటులు అనేది ఉంది మైండ్లో. అట్లా చూసుకుంటే ఆల్మోస్ట్ బాలీవుడ్ వాళ్ళు ఇప్పుడు తొంగి చూస్తున్నారు, కథలు కావాలంటే ఇక్కడి నుంచే పట్టుకెళ్తారు అనేది అయితే ఒకటి ఉంది. ఎందుకంటే వాళ్ళు రావాలి, కథలు తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళకపోతే ఏమవుతుందంటే మనోళ్ళు మన దగ్గర తీసే కథల్ని అక్కడ కూడా రిలీజ్ చేస్తున్నారుగా, అప్పుడు మన హీరోలు అక్కడ హీరోలను డామినేట్ చేసి మన హీరోలు హవా ఉంటుంది ఇంకా. సో వాళ్ళు కూడా ఇక్కడ నుంచి డైరెక్టర్లను తీసుకెళ్తే మనకు కొంచెం గర్వకారణం ఉంటుంది. దానివల్ల మొబిలిటీ ఎట్లా ఉంటుందంటే పాన్ ఇండియా లెవెల్లో మన డైరెక్టర్ వెళ్తున్నాడు కాబట్టి మన కొంతమంది ఆర్టిస్టులను బాలీవుడ్కి పరిచయం చేస్తాడు. ఇప్పుడు తండ్రి క్యారెక్టర్లలో ఇప్పుడు తనికెళ్ళ బన్నీ ఉన్నాడు, తెలుగు సినిమాలే చేయాలా, హిందీ వాళ్ళకి తండ్రిగా ఉండొచ్చుగా, నాజర్ ఉన్నాడు. ఇట్లా కొంతమందిని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ హిందీ సినిమాలలో కూడా క్యారెక్టర్స్ ఇప్పించడం. ఇప్పుడు అక్కడ నుంచి బొమ్మని రాణి వచ్చాడుగా ఇక్కడికి, మనం పెద్ద పెద్ద క్యారెక్టర్లు ఇస్తున్నాం. పరేష్ రావల్ వచ్చాడు, శంకర్ దాదాలో పెద్ద క్యారెక్టర్ ఇచ్చాం. సో పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ దేర్, అంటే మనం అలా ఆదరిస్తున్నాం. ఇక్కడ నుంచి కూడా వెళ్ళి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తులసి గారో ఇంకెవరో ఉంటారు, షారూఖ్ ఖాన్కి అమ్మగా వే పనికి రారా, చేయొద్దా, ఎందుకు చేయకూడదు, దే కెన్ ఆల్సో కదా. సో అట్లా మన డైరెక్టర్స్ అక్కడికి వెళ్తే ఈ బెనిఫిట్ ఉంటుంది. రేపటి నుంచి మన స్టార్స్ ఎవరైతే మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆర్టిస్టులు అందరూ కూడా పాన్ ఇండియా లెవెల్లో ఆర్టిస్టులు అవుతారు, అవునా. అట్లా చాలామందిని చూసాం మనం. హిందీలో జస్ట్ చిన్న మోడల్ అయితే చాలు, ఇక్కడ సైడ్ క్యారెక్టర్ ఇచ్చి దానికి మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇట్లా మంచి మంచి రోల్స్ ఇచ్చి చాలామంది ఎంకరేజ్ చేశారు. ఇంకెందుకు సముద్రకని ఒక తమిళ డైరెక్టర్ ఊరికే తీసుకొచ్చి క్యారెక్టర్ ఇచ్చి ఇప్పుడు పెద్ద స్టార్ని చేశారు ఆల్మోస్ట్. ఒకప్పుడు ప్రకాష్ రాజు కోట శ్రీనివాసరావు చేసినటువంటి క్యారెక్టర్స్ అన్నీ ఈయనకు వస్తున్నాయి, పెద్ద పెద్ద క్యారెక్టర్లు ఇట్లా. బికాజ్ వాళ్ళకి ఏంటంటే హీరోయిన్ మెటీరియల్ సౌత్ వాళ్ళకి మంచి క్యారెక్టర్ ఇస్తే క్యారెక్టర్లను పండిస్తారు, వాళ్ళు మంచి నటులు అనేది ఉంది మైండ్లో. అట్లా చూసుకుంటే ఆల్మోస్ట్ బాలీవుడ్ వాళ్ళు ఇప్పుడు తొంగి చూస్తున్నారు, కథలు కావాలంటే ఇక్కడి నుంచే పట్టుకెళ్తారు అనేది అయితే ఒకటి ఉంది. ఎందుకంటే వాళ్ళు రావాలి, కథలు తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళకపోతే ఏమవుతుందంటే మనోళ్ళు మన దగ్గర తీసే కథల్ని అక్కడ కూడా రిలీజ్ చేస్తున్నారుగా, అప్పుడు మన హీరోలు అక్కడ హీరోలను డామినేట్ చేసి మన హీరోలు హవా ఉంటుంది ఇంకా. సో వాళ్ళు కూడా ఇక్కడ నుంచి డైరెక్టర్లను తీసుకెళ్తే మనకు కొంచెం గర్వకారణం ఉంటుంది. దానివల్ల మొబిలిటీ ఎట్లా ఉంటుందంటే పాన్ ఇండియా లెవెల్లో మన డైరెక్టర్ వెళ్తున్నాడు కాబట్టి మన కొంతమంది ఆర్టిస్టులను బాలీవుడ్కి పరిచయం చేస్తాడు. ఇప్పుడు తండ్రి క్యారెక్టర్లలో ఇప్పుడు తనికెళ్ళ బన్నీ ఉన్నాడు, తెలుగు సినిమాలే చేయాలా, హిందీ వాళ్ళకి తండ్రిగా ఉండొచ్చుగా, నాజర్ ఉన్నాడు. ఇట్లా కొంతమందిని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ హిందీ సినిమాలలో కూడా క్యారెక్టర్స్ ఇప్పించడం. ఇప్పుడు అక్కడ నుంచి బొమ్మని రాణి వచ్చాడుగా ఇక్కడికి, ఓన్లీ తెలుగు సినిమాలే కదా, దే కీప్ ఆన్ ట్రావెలింగ్, అన్ని భాషల్లోనూ సినిమాలు చేసుకుంటూ వస్తారనమాట. అది మంచిదే, బాగుంటుంది. వాళ్ళకు కూడా 4 భాషలు వస్తాయి, దేశవ్యాప్తంగా ఫేమస్ అవుతారు, మంచిగా సంపాదించుకుంటారు. ఇంకా కొత్త కొత్త మంది చాలామంది వస్తూ ఉంటారు అలా. సో మొత్తానికైతే మన సౌత్ ఇండస్ట్రీ అయితే ఎలుగెత్తి చెప్పిందనమాట. ఇన్ని రోజులు అంటే ఒక చిన్న చూపు ఉండేది సౌత్ ఇండస్ట్రీ అంటే, కానీ ఈ కొన్ని పరిస్థితులు అంటే కొంతమంది డైరెక్టర్స్తోని అందరి చూపు మన వైపు తిప్పుకునేలాగా చేసింది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.